భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ సీరియస్గా స్పందించిన మొట్టమొదటి సందర్భం, పార్టీ అంటే ప్రేమ ప్రాణం పెట్టిన తొలి సందర్భం ఆఫ్టర్ ఎలక్షన్స్. ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు సీరియస్గా స్పందిస్తున్నటువంటి సందర్భం. రెండు అంశాలు, జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ జరిగినటువంటిది తన బస్సుకు తగలబడితే దాని మీద అయితే గీతే కోపం ఉంటే ప్రభుత్వం మీద ఉండాలి, లేదంటే తగలబెట్టిన ఆదినారాయణ రెడ్డి మీద ఉండాలి, పేరుతో మాట్లాడాలి. కానీ బీజేపీ ప్రభుత్వం తగలబెట్టిందంటూ భారతీయ జనతా పార్టీని దుర్భాషలాడటం, అంతటితో ఊరుకోకుండా మాధవీలత భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఇంతకుముందు గుంటూరు నుంచి ఎమ్మెల్యేకు కూడా కంటెస్ట్ చేసిన అమ్మాయి మీద తీవ్రమైనటువంటి దుర్భాషలాడినటువంటి సందర్భంలో వరుసగా స్పందిస్తున్నారు. ఒకటి, ఏకంగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి, మరొక వైపున భారతీయ జనతా పార్టీ అనంతపురం అధ్యక్షుడి నుంచి, మరొక వైపున యామినీ శర్మ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, ఎమ్మెల్యే పార్థసారథి లాంటి వాళ్ళతో సహా అందరూ సీరియస్గా స్పందించారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఇందాం. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోమని సూచించారు. ఈరోజు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడమని చెప్తా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వచ్చి బస్సులు కాల్చేసింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి బస్సులు కాల్చేశారని చెప్తా ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బస్సులు కాల్చే అలవాట్లు కానీ, గొడవలు చేసే అలవాట్లు కానీ, ఏదైనా కూల్చే అలవాట్లు లేనిటువంటి పార్టీ మాది. నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తాం. పార్టీ కార్యకర్తలు నిరంతరం దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఏ రోజు కూడా ఇంకొక ఆస్తులు కూల్చాలనో, కాల్చాలనో, దౌర్జన్యాలు చేయాలనో, గొడవలు చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండదు. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. రెండవది, భారతీయ జనతా పార్టీని, అనుబంధ సంస్థలని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నా. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థని కానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట, పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ రెండు కెమెరాలు పెట్టుకుని నోటుకొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. మహిళల్ని గౌరవించలేని వ్యక్తి, మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ ఊర్లో మహిళలు కానీ, సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తల పట్ల, పార్టీల పట్ల బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చాలా ఘాటుగా స్పందించినటువంటి విషయంలో ఈ సందర్భంగా వీళ్ళని అభినందించాలి. ఫస్ట్ టైం ఘాటుగా మాట్లాడారు. అయితే అలాగని ఇక్కడేమి పార్టీతోగా జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనే ఈ విధమైనటువంటి కఠిన వైఖరి అవలంబించడం గొప్ప విశేషమే.